హాయ్ ఫ్రెండ్స్, పుష్ప 2 ప్రీమియర్ షోలో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్కి గాను 13th డిసెంబర్న హైదరాబాద్ పోలీసులు యాక్టర్ అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు. ఈ రోజుకి 3 రోజులు అవుతుంది. సోషల్ మీడియా అంతా అల్లు అర్జున్ గారి అరెస్ట్ గురించే వినిపిస్తుంది. అయితే ఇతనితో పాటు మరొక అతను కూడా బాగా వినిపిస్తున్నారు. అతనే లాయర్ నిరంజన్ రెడ్డి. అసలు ఎవరితను? తను ఇప్పించిన ఇంటరిమ్ బెయిల్ అంటే ఏంటి? మరీ గంటకు 5 లక్షలు ఎందుకు ఛార్జ్ చేసుకుంటున్నారు అనే విషయాలపై ఈ షార్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. మొదటిది, ఈ లాయర్ నిరంజన్ రెడ్డి ఎవరు? అల్లు అర్జున్ గారి కేసు వల్ల ఇప్పుడే ట్రెండ్ అవుతున్న ఇతను నిజానికి 2011 నుంచి ఆంధ్రప్రదేశ్ ఎక్స్ సీఎం అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి లీగల్ అడ్వైజర్గా ఉన్నారు. 2012లో వైఎస్ జగన్ గారి మీద అక్రమస్తుల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ ఎంఎల్ రాజయ్యతో పాటు ఇతను కూడా ఈ కేసుని తీసుకున్నారు. ఈవెన్ ఈ రోజు కూడా ఈ కేసుని ఇతనే చూసుకుంటున్నారు. అందుకే 2022లో వైసీపీ గవర్నమెంట్ తరపున ఎంపీగా రాజ్యసభకు ఎంపికయ్యారు. ఒక పక్క సీనియర్ అడ్వకేట్ మరియు పొలిటీషియన్గా ఉంటుండగానే ఇతను ఒక ప్రొడ్యూసర్ కూడా. 2011లో ఇతను మొదటి సినిమాకి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈవెన్ ఆచార్య మూవీకి కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా ఇతను ఉన్నారు. అయితే ఇప్పుడు రెండోది, ఇతను మొన్న కోర్ట్ హీరింగ్లో ఇంటరిమ్ బెయిల్ కోసం రిక్వెస్ట్ చేసి ఇప్పించారు కదా. అసలు ఏంటిది అనుకుంటున్నారా? నిజానికి ప్రాసెస్ ప్రకారం ఒక అక్యూజ్డ్ని 14 days రిమాండ్లో ఉంచాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఈ అక్యూజ్డ్కి కానీ ఇంటరిమ్ బెయిల్ ఇస్తే అతను ఈ 14 రోజులు బయట నుంచే ఎవిడెన్స్ని కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అల్లు అర్జున్ గారి విషయంలో కూడా ఇదే జరిగింది. కానీ ఈ ఇంటరిమ్ బెయిల్ వచ్చిన వ్యక్తి దేశం దాటి బయటికి వెళ్ళకూడదు. అండ్ దానితో పాటు కోర్టుకి ఏ టైం పీరియడ్లో నచ్చకపోయినా దీన్ని రద్దు చేసి మళ్ళీ ఆ వ్యక్తిని కస్టడీలోకి తీసుకోవచ్చు. దీన్నే ఇంటరిమ్ బెయిల్ లేదా మధ్యంతర బెయిల్ అని అంటారు. సో ఇతను కోర్టులో 2 గంటల సేపు వాదించినందుకు గాను ఇతను ఫీజు కింద సుమారు 10 లక్షలు తీసుకున్నారంట. మరి మొత్తం సంఘటనపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగా అల్లు అర్జున్ గారు తెలియక చేసినప్పటికీ దానికి తగిన శిక్షను అనుభవించాలంటారా? మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి కంటెంట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.